అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆదాన్. నేను మీ దేవిక. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ద గ్రేట్ ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గురుగారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ప్రస్తుతానికి ఏపీలో ఎన్నికలు చాలా హాట్గా నడుస్తున్నాయనే చెప్పాలి. వేడి వేడిగా ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు చూస్తే జగన్ గారు, ఇంకోవైపు పొత్తుల మీద ఉన్నది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. అయితే వీళ్ళ పేరు మీద, అంటే ఇప్పుడు వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మన దగ్గర లేదు. ఎందుకంటే మనం గతంలో ఒక వీడియో చేసాం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు బయటకు వస్తారు, లేకపోతే ఆయన జైలుకి వెళ్ళినప్పుడు కానివ్వండి, లేకపోతే ఇక్కడ తెలంగాణలో ఎవరు సీఎం అన్నప్పుడు మనం వీడియో చేసినప్పుడు చాలా మంది కూడా కామెంట్స్లో పెట్టారు, మీరు రే అనేవాళ్ళు రారు అన్నారు కానీ వచ్చారు అన్నట్టుగా. కాకపోతే మీరు చెప్పింది పేరు బలం మీద చెప్పారు. ఇక్కడ కూడా ఇప్పుడు అదే పరిస్థితి. మన దగ్గర కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ లేదు కాబట్టి వీళ్ళ ముగ్గురివి పేరు బలం మీద ఏ విధంగా ఉంది అంటారు? ఎవరు సీఎం కుర్చీలో కూర్చునే అవకాశం ఉంది అంటారు? సింపుల్. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, మార్చి 13, 14 తేదీలలో మనకి గజకేసరి యోగం రాబోతుంది. మేషరాశిలో గురుడు చంద్రుడు కలయిక అనేది విశేషమైన లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఈ గజకేసరి యోగం అనేది 13వ తేదీ లోపల ఎన్నికల ప్రవర్తన నియమావళి కనుక వచ్చిందనుకోండి, తప్పకుండా జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. 13వ తేదీ తదుపరి కనుక మనకి ఎన్నికల నియమావళి వచ్చినప్పుడు, అంటే ఎన్నికలు అనౌన్స్ చేస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ సారథ్యంలో తప్పకుండా ఆ తెలుగుదేశం పార్టీ సీఎం కుర్చీలో కూర్చునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. 13 లోపు జగన్ గారు సీఎం కుర్చీలో కూర్చుంటారు. ఇది సత్యం. అంటే ఇప్పుడు మీరు అన్నారు గురుగారు, గజకేసరి యోగం ఇది ముగ్గురికి ఒకే విధంగా ఉంది అంటారా, లేకపోతే మారుతూ ఉంటుంది అంటారా? ఖచ్చితంగా మారుతుంది. అంటే ఇప్పుడు జగన్ అనే పేరైన వ్యక్తికి ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి అవుతుంది. ఈ రాశి వారికి మకరం, కుంభం, మీనం, మేషం 4వ స్థానంలో, అంటే తన జన్మ రాశి నుంచి, తన యొక్క నామరాశి నుంచి 4వ స్థానంలో గురుచంద్రుల కలయిక గజకేసరి యోగం. కానీ శనిగ్రహ రాశికి గజకేసరి యోగం అంతగా వర్తించదు కనుక దానివల్ల ఇతనికి అవమానము, కుటుంబ సభ్యుల యొక్క సహకారం లేకపోవడం, తన అయిన వారే తనకి దూరం కావడము, తన వారి చేతిలో తనే ఓడిపోవడం లాంటివి జరుగుతుంది. కనుక ఈ 13 లోపల కనుక అయితే ఎన్నికల్లోకి రణరంగంలో వెళితే మాత్రం ఓటమి ఖాయంగా చెప్పబడుతుంది. పవన్ కళ్యాణ్ గారి జాతకంలో తనది సింహరాశి అవుతోంది. ఉత్తరా నక్షత్రం, నామ నక్షత్ర ప్రకారంగా చెప్తున్నాను, ఉత్తరా నక్షత్రం అవుతుంది, సింహరాశి అవుతుంది. వీరికి భాగ్యస్థానంలో గురుచంద్రుల యోగం, అత్యద్భుతమైనటువంటి శుభయోగం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. అంటే జాతకంలో కుటుంబ స్థాన సహకారం ఉంటుంది. అనుకున్నటువంటి వ్యక్తులతో పూర్తి స్థాయి నిబద్ధత ఉంటుంది. ఎన్నికల్లో ఉన్నత స్థాయిలో గెలవగలిగే అవకాశం ఉంటుంది. 24 కాకుండా మరికొన్ని సీట్లు జనసేనకి కేటాయించే అవకాశం తప్పకపోవచ్చు చంద్రబాబు నాయుడు గారికి. ఈ విషయం కూడా ఉంటుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి రేవతి నక్షత్రం, మీనరాశి అవుతోంది. వీరి జాతకంలో ద్వితీయ కుటుంబ స్థానంలో గురుచంద్రుల యోగం అనేది అద్భుతమైనటువంటి గజకేసరి యోగం. వీరికి అద్భుతమైనటువంటి రాజయోగాన్ని కలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ గజకేసరి యోగాల వల్లనే ఈ పేర్లను బట్టి జగన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారుల పేర్లను బట్టి మనం చెప్తున్న ఫలితాలే తప్ప ఇంకోటి కాదన్న విషయాన్ని గుర్తించండి. అయితే గురుగారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, 13 లోపు అయితే జగన్ గారు, ఆ తర్వాత అయితే చంద్రబాబు నాయుడు గారు అని. కానీ ఇప్పుడు పొత్తులో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు. ఒకవేళ కనుక స్థానంలోకి చంద్రబాబు నాయుడు గారు కనుక వస్తే సీట్ అనేది పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇచ్చే అవకాశం ఉంది అంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే రాజకీయ రంగంలో తన ఒక దూకుడు వ్యవహారం, గత 10 సంవత్సరాలు తన పడుతున్న తాపత్రయం, తను అనుకున్నటువంటి స్థానం ఏంటంటే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలి. అంటే ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. సింహరాశి వారికి రాజ్యాధికారం పొందాలనే తపన ఖచ్చితంగా ఉంటుంది. అది మనకి పవన్ కళ్యాణ్ మాటల్లో కూడా బయటపడింది. చాలాసార్లు మీటింగ్లలో కూడా నేను ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నానని చెప్పి స్పష్టంగా చెప్పాడు ఆయన. ఆ తత్వం కూడా ఉంటుంది. అటువంటి అవకాశం కూడా తనకి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మరి అది 1-2 సంవత్సరాలు పంచుకుంటారా, లేదా 4-1 లేదా 2.5 అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఇంకొకటి, ఇది ఎన్నికల నియమావళి వచ్చిన తర్వాత ఆ కంటెస్టెంట్స్ని ప్రకటించిన తర్వాత ఇంకా మీకు స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం మా దగ్గరికి ఉంటుంది. అప్పుడు చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ లోపల డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ మనం పర్ఫెక్ట్గా తీసుకునే ప్రయత్నం చేస్తే ఇంకా ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తించండి. అంటే గురుగారు, ఇప్పుడు మొన్నటి వరకు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి వచ్చారు. సో ఆ సానుభూతి వల్ల ప్రజలు ఓట్లు వేసే అవకాశం ఉంది అంటారు? అటువంటి అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు మీద సానుభూతి అనేది ఆ రోజుల్లో, అంటే తను జైలుకి వెళ్ళినప్పుడు సమస్యలో భువనేశ్వరి గారు, ఆ యొక్క బ్రాహ్మణి గారు బయట రావడం వల్ల లోకేష్ చేసినటువంటి కొంత పరిగెట్టడం అనేది మాత్రమే తప్ప, ఇప్పుడు ఆ సానుభూతి అనేది ఇక్కడ మనకి పనికొస్తున్నటువంటి దాఖలాలలో కొంత గొప్ప ఉంటుంది. అది కూడా తెలంగాణ, అది మన తెదేపా శ్రేణులకి, అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకి
కొద్ది మందికి తప్ప ఇప్పుడు ఆ జైలు అదంతా మర్చిపోయారు జనాలు. దాని గురించి ఎటువంటిది లేదు. ఇప్పుడు కేవలం పవన్ కళ్యాణ్, బీజేపీ, చంద్రబాబు నాయుడు, జగన్, సిపిఐ, సిపిఎం వాళ్ళు కలిసి ఈ రకమైనటువంటి భావజాలం తప్ప, ఈ పొత్తులే తప్ప ఇప్పుడు జైలుకి వెళ్ళాడు సానుభూతి అనేది మాత్రం అక్కడ ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇదివరకు మళ్ళీ తెరపైకి నారా భువనేశ్వర్ గారిని అప్పుడు అసెంబ్లీలో తప్పుగా మాట్లాడని చెప్పేసి వాళ్ళను కూడా రోజా గారు కౌంటేయడం, ఇవన్నీ కూడా పెద్ద జాలి పడేటువంటి తత్వం కాదు. ప్రజల్లో ఈ నాటకాలన్నీ పోయినాయి. ప్రజలు కూడా నమ్మట్లేదు ఎవరిని కూడా. ఎవరు మనకి ఉంటాయి. అయితే కొంతమంది అసమర్థులుగా మిగిలిపోతున్నట్టు కారణం కొంతమంది ఉన్నారు. అంటే అసమర్థులను చేస్తున్నారు కొంతమంది. అసమర్థుల్ని చేస్తున్న కొంతమంది బాధ ఉంది. కొంతమందికి గ్రామాల్లో లబ్ధి పొందిన కొంతమంది ఉన్నారు, వాళ్ళ లాభం ఉంటుంది. కొంతమందికి చంద్రబాబు నాయుడు వల్ల పట్టణీకరణ బాగా ఉంటుందని చెప్పి కొంతమంది, పవన్ కళ్యాణ్ యువరక్తం యూత్కి సాధించడం కొంతమందికి ఆ ఉద్వేగం ఉంటుంది తప్ప సానుభూతి అనేది పెద్దగా ఇప్పుడు సానుభూతులు పనిచేయట్లా, అయిపోయింది. అలా అనుకుంటే మన తెలంగాణలో కేసీఆర్ గారి మీద సానుభూతి ఉండాలిగా. ప్రతి రైతుకి ఆయన నీళ్ళు ఇచ్చాడుగా. సరే కాళేశ్వరం ఇప్పుడంటే కుంగిపోయిందేమో, కానీ ఆ వచ్చిన 5 సంవత్సరాల్లో నీళ్ళు అయితే ఇచ్చాడా లేదా, రైతులు ఆయన వల్ల లబ్ధి పొందారా లేదా, ఆ రైతులు మరి ఇప్పుడు ఎందుకు ఆయన వద్దనుకున్నారు? 8 ఏళ్ల పరిపాలన 9 ఏళ్ల పరిపాలన ఒకే అనుకొని ఇప్పుడు ఆయన ఎందుకు వద్దనుకున్నారు అంటే వారు కొంత మార్పు కావాలని కోరుకున్నారు. సో అది సహజంగా ఉండవచ్చు. అలాంటి మార్పు మనకి ఇప్పుడు ఏపీలో కూడా వచ్చే అవకాశం ఉందిగా, ఆలోచించండి. అంతే తప్ప చంద్రబాబు నాయుడు వ్యతిరేకం కాదు, మనకి జగన్ గారు వ్యతిరేకం కాదు, పవన్ కళ్యాణ్ వ్యతిరేకం కాదు, వాళ్ళ చుట్టాలు కాదు, వాళ్ళ మిత్రులు కాదు, శత్రువులు కాదు. ఆ విషయాన్ని గుర్తించండి. అయితే ఇప్పుడు మనం ఇటీవల కొన్ని వీడియోలు చూస్తున్నాం గురుగారు, జగన్ గారివి. అంటే ప్రత్యేకంగా పూజలు చేపియడం కానివ్వండి, హోమాలు చేపియడం కానివ్వండి, ఈ ప్రభావం ఏమైనా ఉంటుంది అంటారా? చాలా మంది చేశారు. ఇప్పుడు ఇదివరకు కూడా మమ్మల్ని ఈ విషయం అడిగి ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా రాజశ్యామల యోగం చండీయాగాలు చేశారు, గెలిచారంటే ఆయన గెలవలేదని ఎవరు చెప్పారు? ఆయన ఎమ్మెల్యే గెలవలేదని ఎవరు చెప్పారు? ఆయన చేసిన పుణ్యఫలం ఆయన గెలిచారు. సీఎం అవుతారా లేదనేది ప్రతి ఒక్కరి మీద ఆధారపడి ఉంటుంది. మరి అందులో ఉన్నటువంటి 116 మంది ఆయన యాగం చేశారా టీఆర్ఎస్ వాళ్ళు? 116 మంది గెలిచినటువంటి కాంగ్రెస్ వాళ్ళు గెలిచే వాళ్ళు చేశారు, యాగాలు చేశారా? లేదు. అందులో అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరూ చేయలేదు. చేయని వాళ్ళు గెలిచారు, చేసిన వాళ్ళు ఓడిపోయారు. సో అలా మనకి కేసీఆర్ గారు తన యాగ ఫలితం వల్ల తన ఎమ్మెల్యే అయ్యారు, గెలిచారు. ఆ యాగ ఫలితమే తను కింద పడినా అనారోగ్యమైనా మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకొని గట్టిగా నిలబడగలిగారు. ఆ విషయం గుర్తించండి. అదే మరి కేటీఆర్ గారికి యజ్ఞయాగం మీద అంత పెద్ద ఫోకస్ ఏం చేయండి ఆయన. జస్ట్ ఆయన శ్రమ కార్మికుడు, నేను శ్రమ చేస్తా బాగుపడతాను తప్ప దేవుడు అంటే కొంతవరకే నమస్కారం అంతే తప్ప అనేటువంటి వ్యక్తిత్వం కేటీఆర్ గారిది. మరి ఇంకొంతమంది ఉన్నారు బీజేపీలో ఉన్న వ్యక్తులు. మరి అలాంటి వాళ్ళకి దేవుడి నమ్మకం కూడా లేదు. వాళ్ళకి బీజేపీ వాళ్ళకి దేవుడి నమ్మకం ఏం లేదు. అయినా సరే మరి బీజేపీలో ఉంటారు. మరి అదే మనకి వైఎస్ఆర్సీపీలో ఇటు హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు. మరి అందరికీ ఒకే భక్తి లేదుగా. అంటే ఆ భావజాలం అనేది ఈ యాగాల వల్ల వచ్చే ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది. ఆ వ్యక్తిగతమైనటువంటి యాగ ఫలితం ఆ వ్యక్తికి ఉంటుంది. తనకి అనుకూలమైన ఫలితాలు పొందుకునే అవకాశం ఉంటుంది. సమిష్టిగా తనతో ఉన్నటువంటి అందరూ కూడా చేస్తే అందరికీ ఫలితం ఉంటుంది. అలా అని చెప్పేసి వారి జన్మజాతకంలో పూర్వజన్మ పుణ్యఫలము. ఇప్పుడు ఒక విషయం, మీరు నన్ను పిలిచారు ఇక్కడికి, నేను గౌరవంగా అమ్మ అని మాడితే బాగా ఉంటుంది. నేను అదే తీరుగా వేరే రకంగా మాట్లాడినప్పుడు ఏముంటుంది, తొందరగా ఇంటర్వ్యూ చేసుకొని పంపించేసి రానివ్వకండి. అలాగే ఇది పుణ్యకర్మ అంటారు దీన్ని. పుణ్య పాపకర్మ ఇక్కడే. మంచిగా మాట్లాడితే గౌరవం, చెడుగా కొద్దిగా పొగరుగా మాడితే అగౌరవం. మరొకసారి మీ ముఖం చూసేటువంటి అవకాశం ఉండదు. అలాంటప్పుడు అదాన్ టీవీలో మళ్ళీ ఛానల్లో కూర్చున్నటువంటి అర్హత కానీ మనకు ఉండదు. అదే ముఖ్యమంత్రి పీఠం కానీ ఎమ్మెల్యే పీఠం కానీ మనం చేసినటువంటి పూర్వ పుణ్యకర్మ, అలాగే జన్మకర్మ, అలాగే మనం చేసే మాటలు, మనం చేసే మంచి దానము, పుణ్యము, తపస్సు, ఇవన్నీ కూడా మనకి మన ఇంటి వాళ్ళ యొక్క ప్రభావం కూడా మనకి ఖచ్చితంగా ఉంటుంది. దాని ప్రయోజనమే జ్యోతిష్యం అంటే. అంతే తప్ప ఏదో నేనేమంటారంటే జ్యోతిష్యం అనగానే మీరు ఏదో ఊహించుకొని ఈరోజు నాకు బాగుంది కాబట్టి అంత బాగవుతుంది, కరెక్ట్ కాదు. మీ కర్మ మీరు చేస్తున్నప్పుడు దాని ప్రతిఫలం మీకు అనుకూలంగా మారేటువంటిదే జ్యోతిష్ శాస్త్రము, అలాగే భగవంతుడు. తప్ప భగవంతుడు ప్రత్యక్షంగా కనిపించేటువంటి స్థాయి మీది కాదు. ఈ కలియుగంలో అటువంటి అవకాశము లేదు. మీరు ప్రతి ఒక్కళ్ళు చేసి దేవుడు చూపించారండి వాళ్ళు నన్ను గాలి చూపిమంటారు, గాలి చూపిస్తాను, ఊది అందులో గాలిని అంటా నేను. ఇలాంటి మాటలకి మేము అనేక మాటలు చెప్తాం మేము కూడా. కాబట్టి ఇవన్నీ తేలేవి కావు. భగవంతుడు ఉన్నాడు అనేది తేలేది కాదు. కాబట్టి దాని గురించి చర్చలు అనవసరం. జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక సూచక శాస్త్రం. దాన్ని అనుసరించిపోతే మంచి లాభాలు పొందిన అవకాశం. యజ్ఞయాగాదుల వల్ల తప్పకుండా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు, అందులో సందేహం లేదు. ఇది జాతకానికి చాలా బలాన్ని కలిగిస్తుంది. మంత్రం. అయితే ఇప్పుడు ఈయన జగన్ గారు చేసిన హోమం కానివ్వండి, ఇదంతా కూడా ఖచ్చితంగా చూపిస్తుంది అంటే అది చూపించాలి. అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తాయి అనేది, హోమం కానీ పూజలు కానీ. మరి ఇప్పుడు జగన్ గారు చేసింది ఎందుకని చూపించదు అంటున్నారు? రైట్. స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ. ఇప్పుడు ఆయన ధర్మం ఏంటి? ఆయన
ఒక దేవుడిని నమ్ముకున్నాడు. సరే సీఎంగా ఉన్నావు కాబట్టి అందరికి వెళ్తున్నావు. మరి అదే మరి అందరు నమ్మినప్పుడు మీ నాన్నగారిని అంటే తప్పుగా అనుకోవద్దు మీరు ప్రేక్షకులు కూడా, మరి వైఎస్ఆర్ గారిని సగం ముక్కలు కాస్టల్లోను, సగం ముక్కలు బొందలోను, సగం ముక్కలు ఇంకో దాన్ని పెట్టారా? లేదు. అంటే తన యొక్క మతాచారాన్ని బట్టి పూర్తి చేసావు కదా. నీ ఇంట్లో చేసుకున్నటువంటి ఏ పండుగలైనా సరే, ఏ పండుగలు చేసుకుంటున్నావు నువ్వు కానీ, మీ తల్లి గారు కానీ, భార్య కానీ, అంటే మీరు మతపరమైనటువంటి క్రిస్టియానిటీని పాలవుతున్నారు మీరు, అంతే కదా. అంటే స్వధర్మం అది మంచిదే, దానివల్ల ఎటువంటి దానికి అభ్యంతరం ఎవరికి లేదు. అది నీ హక్కు. ఒక నాయకుడిగా ఉన్నంత మాత్రాన నువ్వు హక్కును కోల్పోవద్దు, అది నీ హక్కు. అలా అని చెప్పేసి పక్కోడి దగ్గర గుళ్ళోకి వెళ్ళి నేను కూడా హారతిస్తాను, నేను చండీ హోమాలు చేస్తాను, అది మనకి సూటబుల్ కాదు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు అంటారు మీరు. ఇది వాస్తవము. రెండవది ఏంటంటే నీ కోసం చేసుకునే ఫలితం ఉండదు, అని అందరి కోసం చేయిస్తున్నాను అన్నప్పుడు ఫలితం ఉంటుంది. సార్ ఇప్పుడు అందరు ప్రజలందరూ నా వాళ్ళు సార్, అందరూ హిందువులు ఉన్నారు, వారి కోసం నేను చేయిస్తున్నాను, పర్లేదు, తప్పకుండా ఫలితం ఉంటుంది. నీ వ్యక్తిగతంగా చేయించుకున్నప్పుడు నీకు ఫలితం ఉండే అవకాశం కష్టం అంటారు. ఉండదు. స్వధర్మం అని చెప్తే అందుకే నా ధర్మంలో ఎప్పుడు తప్పు చెప్పదు. స్వధర్మం నిధనం అంటే అన్నప్పుడు ఎవరి ధర్మం వాళ్ళదే తప్ప నువ్వు పక్కడొచ్చి హోమం చేసుకో బాగుంటుంది, హోమం వల్ల నీకు మనశ్శాంతి రావచ్చు, పుణ్యం రావచ్చు, కానీ దాని ప్రతిఫలం నువ్వు పొందుకునే అవకాశం ఉండదు. అందుకు నీ ధర్మాన్ని పాటించట్లేగా, సింపుల్ లాజిక్. నీ ధర్మంలో పాటించు. నువ్వు ఎవరినైతే నమ్ముకున్నావో వాళ్ళని పూజించు, వాళ్ళ సహకారాన్ని పొందుకుంటే నీ లాభం ఉంటుంది తప్ప పక్క వాళ్ళ మతంలోకి వచ్చి ఆర్టిఫిషియల్గా చేసుకుంటా అంటే కుదరదు. దాన్ని అబద్ధాలు. ఇప్పుడు ప్రసాదం తిని పక్క పడేశారంటే కుదరదమ్మా. ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం, ప్రతి ఒక్కటి మేము అందుకే అంటున్నా, జనాలు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారు. నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏంటి, ప్రధానమంత్రి అయితే ఏంటి. ఇప్పుడు కొన్ని ప్రధానమంత్రి చేసి కొన్ని లాజికల్ అర్థం కాదు కొంతమందికి, కొన్ని ఆయన ఆర్టిఫిషియల్గానే ఉంటాయి కూడా. నిజంగానే ఏది ముఖం మీద ఆడుకుందాం, ప్రధానమంత్రి అయినా చేసేది కొన్ని ఎబ్బెట్టు కనబడుతుంటుంది, కొన్ని బాగుంటాయి. సో కాబట్టి మోర్ దెన్ మనకి ప్రజలకి మంచి కనపడేదాన్ని స్వీకరిస్తారు. కాబట్టి ఇలాంటివి మీరు యజ్ఞయాగాదులు నా కోసం చేసుకుంటే మాత్రం ప్రతిఫలం ఉండదు. ప్రజల కోసం చేస్తే మాత్రం ఆ పీఠంలో నువ్వు రాజకీయ నాయకుడివి, ప్రభువి, నువ్వు అంటే నువ్వు ఒక రాష్ట్రానికి అధిపతి కాబట్టి నువ్వు చేస్తే ప్రతిఫలం అందరికీ వస్తుంది. అంటే ఎవరి కోసం చేసావు, ఏ యజ్ఞం చేసావో ఆ యజ్ఞాన్ని పొందేవారు లాభాన్ని పొందుకుంటారు. వేరే మతం వాళ్ళు వాళ్ళ సమిటువంటి పట్టుకుంటారు. దర్గాకి వెళ్ళావు, చెద్దరిస్తావు, నో ప్రాబ్లం, అది వాళ్ళకి పుణ్యాన్ని ఇస్తుంది. నువ్వు క్రైస్తవుడివి, నువ్వు ఒక చర్చికి వెళ్ళావు, అక్కడ చేసే పూజలు నీ మతానికి అనుకూలత కలిగిస్తాయి, దాన్ని తప్పు ఎందుకంటాం మనం. కాబట్టి నువ్వు స్వతహా కావాలన్నప్పుడు నీ మత విశ్వాసాన్ని పాటించాలి, అందులో సందేహమే లేదు. అయితే ఈ పూజలు కానీ హోమాలు కానీ ఏవి కూడా ప్రభావం చూపించవు అంటే ఎవరికి వారికి భరించే అవకాశం కష్టం, అదంతా అభూత కల్పన. అయితే ఇప్పుడు మనం అంతా కూడా పేరు బలం మీద చెప్పుకున్నాం. ఇప్పుడు మీకు విషయం చెప్తాను నేను. ఇప్పుడు జగన్ గారి కోసం నేను హోమం చేస్తే ఫలిస్తుంది, జగన్ గారి కోసం నేను హోమం చేస్తే ఫలిస్తుంది. ఆయన దగ్గర డబ్బు తీసుకోకుండా ఇతర వ్యక్తుల దగ్గర డబ్బు తీసుకొని ఎందుకు, ఒక వ్యక్తి బాగుండాలి చేసినట్టు పుణ్యఫలతకి వెళ్తుంది. ఇది పుణ్యం అంటే. ఒకరు బాగుండాలి, ఒకరు మంచిగా ఉండాలి అనే చేసిన దానికి ఫలితం ఉంటుంది అంటారు. నేనే బాగుండాలి అనే దానికి ఫలితం ఉండదు. పక్కబోడి మతాన్ని నేను బాగుండాలని ఆచరించడం మాత్రం తప్పు కలిగిస్తుంది. అంటే నీ మతాన్ని కాకుండా పక్క మతాన్ని ఆచరిస్తున్నాను నేను బాగుండాలని కోరుకుంటే మాత్రం అవ్వదు, అది మాత్రం గ్యారెంటీ. అయితే మనం ఇప్పుడు దాకా కూడా పేరు బలం మీద చూసాం గురుగారు. అయితే త్వరలో వీళ్ళనంత వరకు కూడా వీళ్ళ జన్మ నక్షత్రాలని అలాగే పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నిటిని కూడా మీ ముందుకు తీసుకొస్తాము. అప్పుడు మరిన్ని వివరాలు ఇంకా మాట్లాడుకుందాం. తప్పకుండా ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది, ఇవ్వగలను కూడా. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు. నమస్కారం.